హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అదేంటంటే ప్రజెంట్ మనందరం కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టాం. సో ఈ న్యూ ఇయర్లో చాలామంది కొత్త విషయాలు నేర్చుకోవాలనుకుంటారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇక నుంచి మన ఛానల్లో స్టాక్ మార్కెట్ వీడియోస్ గురించి అప్లోడ్ చేయడం జరుగుతుంది. బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు ఎవ్రీ టాపిక్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ వీడియో గురించి చెప్పాలంటే స్టాక్ మార్కెట్ జర్నీకి ఎంటైర్ ఇంట్రడక్షన్ లాంటిది. సో వీడియో అనేది చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంకేమాత్రం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇంకా టాపిక్లోకి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ అండర్స్టాండింగ్ ద స్టాక్ మార్కెట్, అంటే మనం మార్కెట్ని ముందు అర్థం చేసుకోవాలి. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు స్టాక్ మార్కెట్ యొక్క డెఫినేషన్ ఏంటో సింపుల్గా చూద్దాం. ఎక్కడైతే మనం షేర్స్ లేదా స్టాక్స్ను అమ్మకాలు కొనుగోలు జరుపుతామో ఆ ప్రదేశాన్ని షేర్ మార్కెట్ లేదా స్టాక్ మార్కెట్ అంటాము. నెక్స్ట్ పర్పస్ చూసుకుంటే, అంటే దీని యొక్క ఉద్దేశం ఏంటంటే మనం ఏదైనా స్టాక్ని ఎంచుకుని ఆ స్టాక్లో పెట్టుబడి పెట్టడం ద్వారా ఆ కంపెనీ యొక్క ఫండ్స్ అనేవి రైజ్ అవుతూ ఉంటాయి. సో ఈ ఫండ్స్ వల్ల ఆ కంపెనీ గ్రోత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇలా కంపెనీ గ్రో అవుతే ఆటోమేటిక్గా ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి వెల్త్ కూడా క్రియేట్ అవుతుంది. సో దీని యొక్క మెయిన్ పర్పస్ అనేది ఇది. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ మార్కెట్స్ గురించి తెలుసుకుందాం. 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ప్రైమరీ మార్కెట్, రెండోది సెకండరీ మార్కెట్. ఫస్ట్ ప్రైమరీ మార్కెట్ గురించి తెలుసుకుందాం. ఒక కంపెనీ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవ్వకముందే మనం ఆ కంపెనీ షేర్స్ను కొనే ప్రదేశాన్ని ప్రైమరీ మార్కెట్ అని అంటారు. అలాగే నెక్స్ట్ సెకండరీ మార్కెట్ గురించి చూసుకుంటే, ఒక కంపెనీ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన తర్వాత ఆ కంపెనీ యొక్క షేర్స్ను కొనే ప్రదేశాన్ని సెకండరీ మార్కెట్ అని అంటారు. నెక్స్ట్ టాపిక్ చూసుకుంటే పార్టిసిపెంట్స్, అంటే ఈ స్టాక్ మార్కెట్లో పాల్గొనే వ్యక్తుల గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిటైల్ ఇన్వెస్టర్స్ లైక్ యూ అండ్ మీ. రిటైల్ ఇన్వెస్టర్స్ అంటే తక్కువ క్యాపిటల్ తోటి స్టాక్ మార్కెట్లోకి వచ్చి ట్రేడింగ్ చేసే వాళ్ళని రిటైల్ ఇన్వెస్టర్స్ అంటారు. నెక్స్ట్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, అంటే మ్యూచువల్ ఫండ్స్, హెడ్జ్ ఫండ్స్. వీళ్ళు ఎక్కువ క్వాంటిటీ తోటి అనేది ట్రేడ్ అనేది చేస్తూ ఉంటారు. పొజిషన్స్ అనేవి లాంగ్ టర్మ్లో గ్రో చేసేలాగా హోల్డ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ చూసుకుంటే స్టాక్ బ్రోకర్స్ అండ్ ఎక్స్చేంజెస్ లైక్ ఎన్ఎస్సి, బిఎస్సి ఇన్ ఇండియా. అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అండ్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ కూడా ఈ స్టాక్ మార్కెట్లో పార్టిసిపెంట్సే. ఇది ఫస్ట్ టాపిక్. ఐ హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకొక చిన్న విషయం ఏంటంటే ఈ వీడియోలో కేవలం ఇన్ఫర్మేషన్ మాత్రమే ప్రొవైడ్ చేశాను. ఎటువంటి వీడియో విజువలైజేషన్స్ లాంటివి ఏమి ప్రొవైడ్ చేయలేదు. కొంచెం అడ్జస్ట్ చేసుకుని కేవలం మ్యాటర్ మీద కాన్సన్ట్రేషన్ అనేది పెట్టండి ప్లీజ్. ఐ హోప్ అర్థం చేసుకుంటాను అనుకుంటున్నాను. ఇంకేమాత్రం లేట్ చేయకుండా సెకండ్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ టాపిక్ చూసుకుంటే కీ టెర్మినాలజీస్. ఇక్కడ ప్రజెంట్ కొన్ని బేసిక్ టెర్మినాలజీస్ మాత్రమే ప్రొవైడ్ చేశాను. ఇంకా చాలా టెర్మినాలజీస్ ఉంటాయి, అవన్నీ ఫర్దర్ వీడియోస్లో ఫుల్గా డీటెయిల్గా తెలుసుకుందాం. ఇంకా ఫస్ట్ టెర్మినాలజీ చూసుకుంటే స్టాక్ లేదా షేర్, అంటే ఓనర్షిప్ ఇన్ ఏ కంపెనీ. అంటే ఒక స్టాక్ని కానీ షేర్ని కానీ మనం బై చేసామంటే ఆ కంపెనీలో మనకు కూడా ఓనర్షిప్ అనేది వస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే ఇండెక్స్ లైక్ నిఫ్టీ 50 అండ్ సెన్సెక్స్. అంటే ఇవి ఒక గ్రూప్ ఆఫ్ స్టాక్స్ పర్ఫార్మెన్స్ని బట్టి ఇవి మూవ్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ చూసుకుంటే ఐపీఓ, అంటే ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్. అంటే ఏ కంపెనీ అయితే ఫస్ట్ టైం తన షేర్స్ని పబ్లిక్ ఇష్యూ చేస్తుందో దాన్ని ఐపీఓ అంటారు. ఇందాక మనం డిస్కస్ చేసుకున్న ప్రైమరీ మార్కెట్ ద్వారా ఈ ఐపీఓ అనేది ఇష్యూ చేస్తారు. నెక్స్ట్ బ్రోకర్, అంటే వీళ్ళు ఒక మిడిల్ మ్యాన్ లాంటి వాళ్ళు. అంటే స్టాక్ ఎక్స్చేంజ్కి అలాగే మనం బై చేసే ఇన్వెస్టర్కి మధ్యగా ఈ స్టాక్ బ్రోకర్ అనే వాళ్ళు ఉంటారు. దాని ద్వారా మనం ఆ ప్లాట్ఫామ్లో స్టాక్స్ని బై ఆర్ సెల్ చేయవచ్చు. నెక్స్ట్ బుల్ అండ్ బియర్ మార్కెట్స్, అంటే మార్కెట్ రైజ్ అవుతూ ఉందంటే బుల్ మార్కెట్ అంటారు, అదే మార్కెట్ ఫాల్ అవుతూ ఉంటే బియర్ మార్కెట్ అంటారు. నెక్స్ట్ డీమ్యాట్ అకౌంట్, అంటే మనం బై చేసిన షేర్స్ని హోల్డ్ చేయడానికి డీమ్యాట్ అకౌంట్ అనేది యూజ్ అవుతుంది. ఐ హోప్ ఈ బేసిక్ టెర్మినాలజీస్ అనేవి మీకు అర్థమైనాయి అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే కనుక ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశాను కాబట్టి ఒకసారి చదవండి. ఇంకేమాత్రం లేట్ చేయకుండా నెక్స్ట్ టాపిక్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ టాపిక్ చూసుకుంటే డీమ్యాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్. ఇప్పుడు వీటి గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ డీమ్యాట్ అకౌంట్ అంటే ఏంటో తెలుసుకుందాం. స్టోర్స్ యువర్ స్టాక్స్ ఎలక్ట్రానికల్లీ, అంటే మనం బై చేసిన స్టాక్స్ని ఎలక్ట్రానిక్ వేలో వీటిని మనం స్టోర్ చేసి హోల్డ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ట్రేడింగ్ అకౌంట్ అంటే ఏంటో చూద్దాం. యూజ్ టు బై సెల్ షేర్స్ ఆన్ ది స్టాక్ ఎక్స్చేంజ్, అంటే మనం ఏదైనా స్టాక్ని బై కానీ సెల్ కానీ చేయాలంటే మనకు ట్రేడింగ్ అకౌంట్ అనేది ఉండాలి. నెక్స్ట్ స్టాక్ బ్రోకర్, అంటే మనకు నచ్చిన స్టాక్ బ్రోకర్ అనేది మనం ఎంచుకోవచ్చు. లైక్ జీరోదా, ధన్, అప్స్టాక్స్, ఐసిఐసిఐ డైరెక్ట్. అంటే మన ఫెసిలిటీస్ ఏవైతే బాగా ప్రొవైడ్ చేస్తున్నాయో వాటిలో మనం ట్రేడింగ్ అకౌంట్ అనేది ఓపెన్ చేయొచ్చు. మీరు కనుక కొత్తగా డీమ్యాట్ ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. నెక్స్ట్ ప్రాసెస్ చూసుకుంటే చూజ్ ఏ సెబీ రిజిస్టర్డ్ స్టాక్ బ్రోకర్, అంటే సెబీతో రిజిస్టర్ అయిన వాళ్ళని మాత్రమే మీరు ఎంచుకోండి. నెక్స్ట్ చూసుకుంటే సబ్మిట్ యువర్ కేవైసీ డాక్యుమెంట్స్ లైక్ ఆధార్ కార్డు, పాన్ కార్డు అండ్ బ్యాంక్ డీటెయిల్స్.
ఇవనేది మీరు డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ చేయాలి. ఇంకా లాస్ట్లో లింక్ యువర్ బ్యాంక్ అకౌంట్ యువర్ ట్రేడింగ్ అకౌంట్, అంటే మీ బ్యాంక్ అకౌంట్ మీ ట్రేడింగ్ అకౌంట్తో లింక్ చేయాలి. ఎందుకంటే మీరు మనీ ట్రాన్సాక్షన్ చేయాలి కదా, అంటే డిపాజిట్ చేయాలి, విత్డ్రాల్ చేయాలి. సో డీమ్యాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ యొక్క ప్రాసెస్ అనేది ఈ విధంగా ఉంటుంది. మీరు కనుక కొత్తగా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలంటే కనుక లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. నెక్స్ట్ స్టాక్ మార్కెట్ యొక్క సెగ్మెంట్స్. ఈ స్టాక్ మార్కెట్లో 4 సెగ్మెంట్స్ ఉంటాయి, అవేంటో ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ది వచ్చేసి ఈక్విటీ మార్కెట్. దీంట్లో మనం షేర్స్లో ఇన్వెస్ట్మెంట్ ఆర్ ట్రేడింగ్ చేయొచ్చు. నెక్స్ట్ డెరివేటివ్ మార్కెట్, అంటే దీంట్లో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఉంటాయి, దీంట్లో మనం ఇన్వెస్ట్మెంట్ ఆర్ ట్రేడింగ్ చేయవచ్చు. నెక్స్ట్ కమోడిటీ మార్కెట్, ఫర్ ట్రేడింగ్ కమోడిటీస్ లైక్ గోల్డ్ అండ్ ఆయిల్, వీటిలో కూడా మనం ఇన్వెస్ట్మెంట్ అనేది చేయవచ్చు. నెక్స్ట్ కరెన్సీ మార్కెట్, ఫర్ ట్రేడింగ్ కరెన్సీస్, అంటే లైక్ ఇండియన్ కరెన్సీ తోటి వేరే పేరు అంటే యూఎస్డితో పేర్ చేసి మనం కరెన్సీలో కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది చేయవచ్చు. ఇవి ఓవరాల్గా స్టాక్ మార్కెట్లో ఉండే సెగ్మెంట్స్. ఐ హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకేమాత్రం లేట్ చేయకుండా నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ టాపిక్ చూసుకుంటే అనలైజింగ్ స్టాక్స్. అంటే మనం స్టాక్ మార్కెట్లో ఏదైనా స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఫస్ట్ మనం అనాలిసిస్ అనేది చేయాలి. ఈ అనాలిసిస్ అనేవి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఫండమెంటల్ అనాలిసిస్, 2 టెక్నికల్ అనాలిసిస్. ఫస్ట్ ఫండమెంటల్ అనాలిసిస్ గురించి తెలుసుకుందాం. ఈ ఫండమెంటల్ అనాలిసిస్ అనేది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. ఈ ఫండమెంటల్ అనాలిసిస్ గురించి ఏ విధంగా అనాలిసిస్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీ యొక్క ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి ఎలా ఉన్నాయో చూసుకోవాలి. అలాగే నెక్స్ట్ కంపెనీ పర్ఫార్మెన్స్, అంటే సేల్స్ అనేవి ఇంక్రీజ్ అయినాయా డిక్రీజ్ అయినాయా కూడా తెలుసుకోవాలి. ప్రాఫిట్స్ ఏ విధంగా వస్తున్నాయో చూసుకోవాలి. నెక్స్ట్ మేనేజ్మెంట్, అంటే మేనేజ్మెంట్ చేసేవాళ్ళు మంచోళ్ళో చెడ్డోళ్ళో అనేది కూడా తెలుసుకోవాలి. అంటే మేనేజ్మెంట్ మీద కదా కంపెనీ యొక్క ఫ్యూచర్ అనేది ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ మార్కెట్ పొజిషన్, అంటే మార్కెట్లో వీళ్ళ యొక్క కంపెనీ యొక్క పొజిషన్ అనేది ఏ విధంగా ఉందో కూడా మనం ఐడెంటిఫై చేసి మనం స్టాక్స్లో అనేది ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అలాగే నెక్స్ట్ పిఈ రేషియో, నెక్స్ట్ ఈపీఎస్ అంటే ఎర్నింగ్ పర్ షేర్ అండ్ ఆర్ఓఈ రిటర్న్ ఆన్ ఈక్విటీ వంటి ఫ్యాక్టర్స్ను కూడా మనం కన్సిడర్ చేసి ఒక స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు అనాలిసిస్ చేయాలి. ఈ అనాలిసిస్ల గురించి ఫ్యూచర్లో ఫర్దర్ వీడియోలో డీటెయిల్డ్గా డిస్కస్ చేసుకుందాం. ప్రజెంట్ అయితే నార్మల్గా డిస్కస్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. నెక్స్ట్ టెక్నికల్ అనాలిసిస్. ఈ టెక్నికల్ అనాలిసిస్ అనేది ట్రేడింగ్ లేదా షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. ఈ టెక్నికల్ అనాలిసిస్లో చార్ట్స్ అండ్ ఇండికేటర్స్ని యూజ్ చేసి మనం పొజిషన్స్ అనేవి తీసుకుంటాం. లైక్ మూవింగ్ యావరేజెస్, ఆర్ఎస్ఐ అంటే ఇండికేటర్స్ని యూజ్ చేసుకుని మార్కెట్ యొక్క ప్రైస్ మూవ్మెంట్స్ని మనం ప్రిడిక్ట్ చేయాలి. ఇది ఓవరాల్గా టెక్నికల్ అనాలిసిస్. దీని గురించి కూడా మనం ఫ్యూచర్లో ఫర్దర్ వీడియోస్లో ఫుల్గా డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ చూసుకుంటే న్యూస్ అండ్ ట్రెండ్స్. అంటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ ఆర్ ట్రేడింగ్ చేసే వాళ్ళు ఖచ్చితంగా న్యూస్ గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. అంటే కంపెనీ ఏ విధమైన అనౌన్స్మెంట్స్ ఇస్తుంది, అలాగే ఎకనామిక్స్ న్యూసెస్ ఏమైనా వస్తున్నాయి, నెక్స్ట్ సెక్టార్ విధంగా ట్రెండ్స్ అనేది ఏ విధంగా ఉన్నాయి, ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్ని మనం న్యూస్ తెలుసుకోవడం ద్వారా మనకి నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. మనం మార్కెట్లో పొజిషన్స్ అనేవి కరెక్ట్గా తీసుకోవచ్చు. సో అనలైజింగ్ స్టాక్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి. ఐ హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. ఫర్దర్ వీడియోలో వీటి గురించి ఫుల్గా డీటెయిల్డ్గా డిస్కస్ చేసుకుందాం. ఇంకేమాత్రం లేట్ చేయకుండా నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ టాపిక్ చూసుకుంటే టైప్స్ ఆఫ్ ట్రేడింగ్స్. అంటే ట్రేడింగ్లో ఎన్ని టైప్స్ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ది వచ్చేసి డే ట్రేడింగ్, అంటే బై అండ్ సెల్ ద విత్ ఇన్ ద సేమ్ డే. అంటే మనం ఏదైనా పొజిషన్ బై చేసి అదే రోజు సెల్ చేయడాన్ని డే ట్రేడింగ్ అంటారు. నెక్స్ట్ స్వింగ్ ట్రేడింగ్, హోల్డ్ స్టాక్స్ ఫర్ ఏ ఫ్యూ డేస్ టు వీక్స్. అంటే మనం ఏదైనా పొజిషన్ తీసుకొని కొన్ని రోజులు కానీ లేదా కొన్ని వారాలు కానీ దాన్ని హోల్డ్ చేసామంటే దాన్ని స్వింగ్ ట్రేడింగ్ అంటారు. నెక్స్ట్ చూసుకుంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్, అంటే హోల్డ్ స్టాక్స్ ఫర్ ఇయర్స్ ఫోకసింగ్ ఆన్ వెల్త్ క్రియేషన్. అంటే మనం ఏదైనా స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసి దాన్ని కొన్ని సంవత్సరాల పాటు హోల్డ్ చేసుకుని ఉండాలి. ఇలా చేయడం వలన మనకు లాంగ్ టైమ్ ఆఫ్ పీరియడ్లో వెల్త్ అనేది క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ డివిడెండ్స్, అంటే ఇన్వెస్ట్ ఇన్ కంపెనీస్ దట్ పే రెగ్యులర్ డివిడెండ్స్ ఫర్ ప్యాసివ్ ఇన్కమ్. అంటే మనం ఏదైనా కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆ కంపెనీకి ప్రాఫిట్స్ వస్తే దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి ఆ కంపెనీ కొంత అమౌంట్ అనేది ఇస్తుంది. దీన్నే డివిడెండ్స్ అంటారు. ఐ హోప్ ఈ టాపిక్ కూడా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ టాపిక్ చూసుకుంటే ప్లేసింగ్ ఏ ట్రేడ్. అంటే మీరు ఏదైనా ట్రేడ్ తీసుకోవాలంటే ఏ విధంగా తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ది వచ్చేసి లాగిన్ టు యువర్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్. అంటే మీరు ఏ ప్లాట్ఫామ్లో అయితే ట్రేడింగ్ అకౌంట్ అనేది ఓపెన్ చేస్తారో దాంట్లోకి లాగిన్ అవ్వండి. నెక్స్ట్ సెర్చ్ ఫర్ ది స్టాక్ యూ వాంట్ టు ట్రేడ్. అంటే మీరు ఏ స్టాక్లో ట్రేడింగ్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారో దాన్ని ఓపెన్ చేసి వాచ్ లిస్ట్లో క్రియేట్ చేసుకోండి. నెక్స్ట్ బై ఆర్ సెల్, అంటే మీరు బై చేయాలనుకుంటున్నారో సెల్ చేయాలనుకుంటున్నారో అది మీ ఒపీనియన్. నెక్స్ట్ క్వాంటిటీ ఆఫ్ షేర్స్, అంటే మీరు ఎంత క్వాంటిటీ అనేది బై ఆర్ సెల్ చేయాలనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మార్కెట్ ఆర్డర్, అంటే కరెంట్ ప్రైస్లో మీరు ఆ స్టాక్ని బై చేయాలనుకుంటున్నారా, లేదా లిమిట్ ఆర్డర్, అంటే మీరు ఏదైనా స్పెసిఫిక్ ప్రైస్ అనుకున్నారో దాని దగ్గర బై చేయాలనుకుంటున్నారో దాన్ని బై చేసి మీ పొజిషన్ అనేది తీసుకోండి. నెక్స్ట్ కన్ఫర్మ్ దిస్ ట్రాన్సాక్షన్, అంటే నెక్స్ట్ కన్ఫర్మ్ చేయండి మీ ట్రాన్సాక్షన్ని, అంతే మీ ట్రేడ్ అనేది ప్లేస్ అవుతుంది. సో ఈ విధంగా మీ ప్రాసెస్ అనేది ఉంటుంది ఏదన్నా మీరు ట్రేడ్ అనేది ప్లేస్ చేయాలంటే.
ఐ హోప్ ఈ ప్రాసెస్ కూడా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ టాపిక్ చూసుకుంటే ట్రాకింగ్ యువర్ పోర్ట్ఫోలియో. అంటే మనం ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత దానిని మానిటర్ చేసుకుంటూ ఉండాలి రెగ్యులర్గానే. అంటే అవి ఏ విధంగా పర్ఫార్మెన్స్ చేస్తున్నాయి అనేది మనం రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ యూజ్ బ్రోకర్ ప్రొవైడెడ్ టూల్స్ టు ఆర్ మొబైల్స్ యాప్ ఫర్ అప్డేట్స్. అంటే మనం అప్డేట్ తెలుసుకోవడానికి ఏదైనా బ్రోకరేజ్ కంపెనీస్ ప్రొవైడ్ చేసిన టూల్స్ని కానీ లేదా మొబైల్ యాప్స్ని కానీ యూజ్ చేసుకుని మనం నిరంతరం అప్డేట్స్ అనేవి తెలుసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ డైవర్సిఫై టు రెడ్యూస్ రిస్క్. అంటే మీ దగ్గర ఉన్న అమౌంట్ మొత్తం ఒకే కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేయకుండా డిఫరెంట్ కైండ్ ఆఫ్ సెక్టర్స్లో అలాగే డిఫరెంట్ కైండ్ ఆఫ్ కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా మీ రిస్క్ అనేది డైవర్సిఫై అవుతుంది. సో మీ రిస్క్ అనేది తగ్గుతుంది. సో ఇది ఓవరాల్గా ట్రాకింగ్ యువర్ పోర్ట్ఫోలియో. ఐ హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ టాపిక్ చూసుకుంటే రిస్క్ మేనేజ్మెంట్. ఈ రిస్క్ మేనేజ్మెంట్ అనేది స్టాక్ మార్కెట్లో చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి స్టార్ట్ స్మాల్. అంటే ఇన్వెస్ట్ స్మాల్ అమౌంట్స్ ఇనిషియల్లీ. అంటే మనం స్టార్ట్ చేసే ఇనిషియల్ స్టేజ్లో ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి. నెక్స్ట్ స్టార్ట్ ఇన్వెస్టింగ్ స్మాల్ అమౌంట్స్ ఇన్ బ్లూ చిప్ స్టాక్స్ ఆర్ ఇండెక్స్ ఫండ్స్ టు గెయిన్ కాన్ఫిడెన్స్. అంటే మనం స్టార్ట్ చేసిన కొత్తలో బ్లూ చిప్ స్టాక్స్ లేదా ఇండెక్స్ ఫండ్స్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా మన కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. నెక్స్ట్ యూజ్ వర్చువల్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ లైక్ ట్రేడింగ్ వ్యూ టు ప్రాక్టీస్ వితౌట్ రిస్క్. అంటే ఇనిషియల్ స్టేజ్లో మీరు వర్చువల్ ట్రేడింగ్ అనేది చేయాలి. అంటే పేపర్ ట్రేడింగ్. ఇది చేయడం వలన మీకు రిస్క్ అనేది ఎలా ఉంటుందో తెలుస్తుంది. అలాగే మీకు కాన్ఫిడెన్స్ అనేది కూడా బిల్డ్ అవుతుంది. అలాగే మీకు ప్రాక్టీస్ చేసినట్టు కూడా ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే సెట్ స్టాప్ లాస్. అంటే ఈ స్టాప్ లాస్ అనేది స్టాక్ మార్కెట్లో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే డిఫైన్ ఏ ప్రైస్ టు ఎగ్జిట్ ఏ ట్రేడ్ టు మినిమైజ్ లాసెస్. అంటే మనం ఏదైనా పొజిషన్ తీసుకున్నప్పుడు ఆ పొజిషన్లో ఇంత లాస్ వస్తే కనుక మనం ఎగ్జిట్ అయిపోతాం అనుకుంటే కనుక మన లాస్ అనేది మనం మినిమైజ్ చేసుకోవచ్చు. సో మనకి అంత రిస్క్ అనేది ఉండదు. మన రిస్క్ని మనమే కంట్రోల్ చేసుకోవచ్చు ఈ స్టాప్ లాస్ ద్వారా. సో ఈ స్టాప్ లాస్ అనేది స్టాక్ మార్కెట్లో చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ అవాయిడ్ ఎమోషనల్ డిసిషన్స్. స్టిక్ యువర్ ప్లాన్ అండ్ రీసెర్చ్. అంటే చాలామంది పొజిషన్ తీసుకున్న తర్వాత డిఫరెంట్ ఎమోషన్స్ అనేవి వస్తాయి. అవన్నిటిని మనం పట్టించుకోకుండా కేవలం మనం ఏవైతే ప్లాన్ చేసుకుని రీసెర్చ్ చేసామో దాని మీద నమ్మకం ఉంచి ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ చేయాలి. అది లాస్ వచ్చినా ప్రాఫిట్ వచ్చినా ఇదే ఫాలో అవ్వాలి మనం. సో ఇది ఫ్రెండ్స్, అర్థమైంది అనుకుంటున్నాను రిస్క్ మేనేజ్మెంట్. ఇంకా నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోదాం. నెక్స్ట్ లాస్ట్ టాపిక్ చూసుకుంటే ఈ వీడియోలో ఎడ్యుకేట్ యువర్ సెల్ఫ్. అంటే ప్రతిసారి మనం ఏ ఫీల్డ్లో ఉన్నా ప్రతిసారి మనకు మనం ఎడ్యుకేట్ చేసుకుంటూ ఉండాలి. అలాంటప్పుడు మాత్రమే ఆ ఫీల్డ్లో మనం సర్వైవ్ అవ్వగలం. ఇంకా టాపిక్లోకి వస్తే ఫస్ట్ రీడ్ బుక్స్ అండ్ ఫాలో మార్కెట్ ఎక్స్పర్ట్స్. అంటే మనం నిరంతరం బుక్స్ అనేది చదవడం వల్ల మన నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అలాగే మార్కెట్ ఎక్స్పర్ట్స్ని మనం ఫాలో అవ్వడం వల్ల వాళ్ళకి మనం పొజిషన్స్ అనేది ఏ విధంగా తీసుకోవాలో తెలుస్తుంది. నెక్స్ట్ యూజ్ వర్చువల్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ టు ప్రాక్టీస్ వితౌట్ రియల్ మనీ. అంటే మీరు ఇనీషియల్ స్టేజ్లో ఉన్నప్పుడు మీరు రియల్ మనీ అనేది స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయకండి. ముందు వెళ్ళి ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్లో వర్చువల్ ట్రేడింగ్ అంటే పేపర్ ట్రేడింగ్ చేసి ప్రాక్టీస్ చేసి వాటిలో మీరు కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకుని ఆ తర్వాత రియల్ మనీ అనేది పెట్టండి. నెక్స్ట్ డోంట్ ఫాలో మార్కెట్ రూమర్స్ బ్లైండ్లీ. అంటే మార్కెట్స్లో కొన్ని రూమర్స్ అనేవి వస్తూ ఉంటాయి. అలాంటివి మీరు ఫాలో అవి బ్లైండ్గా ట్రేడ్స్ అనేవి తీసుకోకండి. కేవలం మీ ప్లాన్ అండ్ రీసెర్చ్ మీద ఆధారపడి మీరు ట్రేడ్స్ అనేవి ఎగ్జిక్యూట్ చేయండి. నెక్స్ట్ అవాయిడ్ ఓవర్ ట్రేడింగ్ ఆర్ ఎమోషనల్ డిసిషన్స్. అంటే ఇనిషియల్ స్టేజ్లో చాలామంది ఓవర్ ట్రేడింగ్ చేస్తూ ఉంటారు. అలా ఇప్పుడు చేయకూడదు. కేవలం 2 ట్రేడ్స్ మాత్రమే పెర్ డేకి తీసుకోవాలి. నెక్స్ట్ ఎమోషనల్ డిసిషన్స్. అంటే ట్రేడ్ పొజిషన్ తీసుకున్న తర్వాత చాలామంది ఆ పొజిషన్ చూసి అంటే లాస్లోకి వెళ్ళినప్పుడు ఎమోషనల్గా డిసిషన్స్ అనేవి తీసుకుంటూ ఉంటారు. సో అటువంటి డిసిషన్స్ అనేవి మీ క్యాపిటల్ మొత్తం బ్లో అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఓవర్ ట్రేడింగ్ని అవాయిడ్ చేసి ఎమోషనల్ డిసిషన్స్ అనేవి తీసుకోకండి. నెక్స్ట్ లాస్ట్ స్టే డిసిప్లిన్ అండ్ స్టిక్ యువర్ స్ట్రాటజీ. ఎప్పుడు డిసిప్లిన్డ్గా మీ వర్క్ మీరు చేసుకుంటూ మీరు అనుకున్న స్ట్రాటజీకి స్టిక్ అయి ఉంటే కనుక మీకు లాంగ్ టర్మ్లో ప్రాఫిట్స్ అనేవి వస్తాయి. సో ఈ విధంగా మీరు మిమ్మల్ని ఎడ్యుకేట్ చేసుకుంటే కనుక మీ స్టాక్ మార్కెట్ జర్నీ అనేది లాంగ్ టర్మ్లో సస్టైన్ అవుతుంది. ఇంకా ఫైనల్గా నా అడ్వైస్ ఏంటంటే స్టాక్ మార్కెట్లోకి వచ్చేవాళ్ళు లెర్నింగ్ మైండ్ సెట్తో రండి. అంతే తప్ప ఏదో డబ్బులు సంపాదించేద్దామన్న ఉద్దేశంతో అయితే రాకండి. అలాగే నెక్స్ట్ మార్కెట్ని అర్థం చేసుకోండి. అంటే న్యూస్ బేస్డ్ కింద మార్కెట్ ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది, అసలు ప్రైస్ మూవ్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అర్థం చేసుకోండి మార్కెట్ని. నెక్స్ట్ స్లోగా మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీ అనేది స్టార్ట్ చేయండి. అంటే చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేస్తూ చిన్న చిన్న ప్రాఫిట్స్ బుక్ చేస్తూ మీ స్టాక్ మార్కెట్ జర్నీ అనేది స్టార్ట్ చేయండి. అంతే తప్ప ఒకేసారి పెద్ద పెద్ద ప్రాఫిట్స్ రావాలి, కోట్లలో మనీ ఎర్న్ చేయాలంటే కనుక అవ్వదు. అలాగే ఈ స్టాక్ మార్కెట్లో మనం సక్సెస్ అవ్వాలంటే చాలా టైం అనేది పడుతుంది. సో అప్పటి వరకు మనం డిసిప్లిన్డ్గా మన పని మనం చేసుకుంటూ కంటిన్యూస్గా లెర్నింగ్ అనేది చేస్తూ వెళ్తే కనుక లాంగ్ టర్మ్లో మనం స్టాక్ మార్కెట్లో సక్సెస్ అవ్వచ్చు. అప్పుడు మనీ అనేది ఫుల్గా ఎర్న్ చేయవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా నా ఫైనల్ అడ్వైస్. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో. ఈ వీడియో కేవలం స్టాక్ మార్కెట్కి బేసిక్ ఇంట్రడక్షన్ మాత్రమే.
ఇక నుంచి మన ఛానల్లో ఎవ్రీ టాపిక్ మీద వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ వీడియోస్ అనేవి చాలా డీటెయిల్డ్గా విత్ ఎగ్జాంపుల్ తోటి మీకు అర్థమయ్యే విధంగా క్రియేట్ చేసి అప్లోడ్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.